వాళ్ళ వంటలు తిన్న తర్వాత ఎలాంటి తిప్పలు పడాలా అని మాకు కంగారుగానే ఉంది. నేనే వండేదాన్ని. నాకు కొంచెం ఒంట్లో బాలేదు నాన్న. ఏమైందమ్మా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదురా. కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అలాగే అమ్మా. లలిత, మీ మావయ్య ఏరి? ఇక్కడే ఎక్కడో ఉండాలి అత్తయ్య. మీరు కూర్చొని తినండి, వచ్చేస్తారు. మీరు తినండి. కూర్చోదన, కూర్చోండి. లలిత, మీరు అన్నం వండారా లేకపోతే అందులో కొన్ని బొగ్గులు వేసి వండారా? అన్ని వంటలు ఇలా నల్లగా ఉన్నాయేంటి? ఏ రంగుంటే ఏంటి, కడుపులో వేసేదానికి. మీకు రంగులు రత్నాలు కావాలా? పెట్టింది తినండి. లలిత, తినక తప్పదా? తినడానికి ఏమైంది? కష్టపడి వండాము, తిని తీరాల్సిందే. ఏంటో మీ వంటకాలు తినే దుస్థితి వస్తుందని మేం కల్లో కూడా అనుకోలేదు. మరీ మీరింత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బానే చేసాం, తినండి. మీరు ఎంత బాగా చేశారో ఈ మాడిపోయిన వంటకాలు చూస్తేనే అర్థమవుతుందిగా. రాజీ, శ్రీకర్, ఈ ఒక్క రోజుకి ఏదో విధంగా సర్దుకోండిరా. తినండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా చిన్న కోళ్ల వండిన వంటలు వాసన చూస్తే చాలు అసలు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. అబ్బా, ఏముంది ఏముంది ఈ పప్పు? కర్రీ అయితే అమృతానికి తీసిపోదు. నాన్న, మేం మాడిపోయిన వంటలు తింటూ ఉంటే నీకు మాత్రం మంచిగా లొట్టలు వేసుకుని తినే వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంట్రాయ్, నా తిండి మీద దిష్టి పెడుతున్నారు? ఇది నా ఒక్కడికి మాత్రమే, మీకెవ్వరికీ కాదు. అభి వంట తినే అదృష్టం మీకెవ్వరికీ లేదు. ఇదిగో ఈ మాడిపోయిన వంటలతోనే మీరు సరిపెట్టుకోండి.